హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకి చాలా రోజుల తర్వాత అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ జాబ్కి సెలెక్షన్ అయితే మీకు ఇయర్కి 21 lakhs దాకా వస్తుంది. అంటే నెలకు 1,00,000కి పైగా శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏపీటీఎస్లో ఉన్న వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. ఫ్రీ కూడా ఏం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ జాబ్కి ఇప్పుడే అప్లై చేసుకోండి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న అందరూ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి పోస్ట్ తీసుకుంటే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిక్స్ మీద జాబ్ అండి. ఇది టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. శాలరీ చూసుకుంటే 18,500 ఉంది. ఇదైతే జాబ్ లొకేషన్ అయితే మచిలీపట్నం చూసుకోవచ్చు. మనం ఇక్కడ మచిలీపట్నంలో జాబ్ నోటిఫికేషన్. అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే 17/2/2026 అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే గ్రాడ్యుయేట్ ఉండాలి. అలాగే గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ బై హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అండి. ఇది ఒక క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఎంఎస్ ఆఫీస్ ఒకటి తెలిసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/1/2026కి కలిపి 18 years దాటి ఉండాలి. అప్ టు 42 years దాకా 18 నుంచి 42 years దాకా ఎవరైనా చేసుకోవచ్చు. అప్లికేషన్ని అయితే 5 years ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంది. అలాగే పిహెచ్డి ఓహెచ్సి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 10 years దాకా ఉందండి. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ అప్లికేషన్ ఇది చూసుకోవచ్చు. క్యాండిడేట్ సీకింగ్ అపాయింట్మెంట్ టు ద అబోవ్ పోస్ట్ షుడ్ బి సెట్ దేర్ అప్లికేషన్స్. ఇదైతే ఆఫ్లైన్ అప్లికేషన్. మీరు డైరెక్ట్గా వాళ్ళ ఈమెయిల్కి అయితే సెండ్ చేయాలి. నేను అది కూడా చెప్తాను. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దానికి అటాచ్డ్గా కింద ఈ అప్లికేషన్ ఈ పీడిఎఫ్లో కింద అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. దాన్ని మీ దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లో ఒక కాపీ తీసుకొని దాన్ని కూడా ఫిల్ చేయండి. అది కూడా చూపిస్తానండి. ఒకసారి చూడండి. ఇక్కడైతే మీరు రీసెంట్గా దిగిన ఫోటో ఒకటి పెట్టేసి ఇక్కడ మీ నేము క్యాపిటల్ లెటర్స్లో, ఇక్కడ మీ ఫాదర్ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఎంత, అడ్రస్సు, ఇది పర్మనెంట్ అడ్రస్, మొబైల్ నెంబరు, అట్లాగే మీరు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటే అది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇంకేమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే అవి, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవన్నీ ఫిల్ చేసి దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాలి. డాక్యుమెంట్స్ కూడా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. వీడియోని అయితే ఎండ్ దాకా చూడండి. క్యాస్ట్, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, అలాగే మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అదొకటి, మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఒకటి, ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా, ఇంకా మీ అట్లాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి కూడా, అవన్నీ ఒక్కొక్క సెట్ జిరాక్స్ తీసుకొని మొత్తం ఒక ఆఫ్లైన్లో మీరైతే ఇక్కడికి ఈ అడ్రస్కి పంపించేసేయాలండి, మచిలీపట్నం. ఆ అడ్రస్ గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసుకోండి. అట్లాగే మనకు ఇది కాకుండా ఇంకో పోస్ట్ కూడా ఉంది, ఆ పోస్ట్ కూడా చూద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో పోస్ట్ అయితే ఆఫీస్ సబార్డినేట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిక్స్ అండి. ఇది కూడా మచిలీపట్నమే. దీనికి లాస్ట్ డేట్ అయితే ఇది కూడా 17/2/2026కి లాస్ట్ డేట్ అండి. టోటల్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి కూడా మనం 7th to 10th వరకు పాస్ అయిన వాళ్ళు అయితే ఎలిజిబుల్ అండి. ఒకవేళ ఇంటర్ చేసి ఉంటే నాట్ ఎలిజిబుల్, ఓన్లీ 10th 12th వాళ్ళే ఎలిజిబుల్. దీనికి ఇంటర్ చేసి ఉంటే నాట్ ఎలిజిబుల్ అండి, ఇది ఒకటి గమనించండి. అట్లాగే దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 1/1/2026 దాకా మనకు 42 ఏజ్ అయితే వచ్చి ఉండాలి. 18 నుంచి 42 years దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 5 years ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years రిలాక్సేషన్ ఉంది. పిహెచ్డి హ్యాండిక్యాప్డ్స్ అయితే 18 years 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మోడ్ ఆఫ్ అప్లికేషన్ అయితే ఇది కూడా ఆఫ్లైన్ అప్లికేషనే, అది కూడా చెప్తాను నేను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడ అడ్రస్కి అయితే సెండ్ చేసేసి అయిపోతుందండి. దీని అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను, ఒక నిమిషం అండి. ఇదే దీని అప్లికేషన్ ఫామ్. ఇక్కడ నార్మల్గా మీ ఫోటో పెట్టేసి మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ
ఫిల్ చేసేసి అట్లాగే దీనికి కూడా కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను మీకు. చూసుకోవచ్చు ఇక్కడ రిలవెంట్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, అలాగే డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే, ప్లస్ దీనికి 65 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అట్లాగే మీ ఫోటోగ్రాఫ్ అన్నీ ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్స్ అన్నీ ఒక సెట్ తీసుకొని అవన్నీ జిరాక్స్ తీసుకొచ్చి ఈ ఈ డాక్ ఈ ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు సెండ్ చేసేయాలి. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. వీడియోని పాస్ చేసి ఒకసారి చదువుకోండి, చూసుకోవచ్చు మీరే. దీని గురించి ఇంకేమైనా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. దీని మీద నేను ఇంకో వీడియో కూడా చేస్తాను. అట్లాగే మనం వెళ్తూ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. వీడియోని చూస్తున్నారు కానీ చూసేసి అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారండి. ఎవరు వీడియోకి లైక్ చేయట్లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయట్లేదు. ముందు వచ్చే వీడియోస్ ఇంకా మీకు చాలా అప్లికేషన్స్ వస్తాయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.